రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ చేసామండి వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినవి. వాటిల్లో కొన్ని కామెంట్స్ నేను చదివాను. కొంతమందివి ప్రాక్టికల్గా ఇళ్ళల్లో జరిగే సమస్యలు కూడా కొన్ని మనం చూస్తూ ఉంటుంటాం. పెళ్ళయ్యే ముందు మా వైఫ్ది శాలరీ చాలా ఎక్కువ ఉండేది. అప్పుడప్పుడు తను సరదాగా ఆట పట్టించేది నన్ను. అన్నిట్లో నీకంటే నేనే హై అంటే క్వాలిఫైడ్ అన్నట్టుగా అలా చెప్తూ ఉండేది. నాకు సరదా బాగా అనిపించేది. బట్ రాను 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 అది ఎక్కడో నన్ను చిన్న చూపు చూస్తున్నట్టుగా, కొంచెం ఏదో దిగజారుస్తున్నట్టుగా, లేదు అంటే చులకన చేసినట్టుగా అనిపిస్తుంది. శాలరీలో హై అని, లేదంటే నాకంటే వయసులో చిన్నదైనా తనే ఎక్కువ సేవింగ్స్ చేస్తున్నట్టు చెప్తుంది. నాకు ఎక్కడో ఇబ్బందిగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్ని. ఎలా ఓవర్కమ్ చేయాలి, నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి? సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో మనం చూస్తూ ఉంటుంటాం. కంపారిజన్ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తీసుకోగలం, కానీ శాలరీ ఒకటి, దాంతోపాటు ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడినప్పుడు ఏ హస్బెండ్ అయినా ఏ భార్య అయినా వాటిని తీసుకోలేరు. సో ఈ కేసుకి సంబంధించి మనం ఏం మాట్లాడచ్చు? ఇది అంటే సరదాగా మొదట్లో తీసుకున్నారు, పెళ్ళైన కొత్తల్లోనో పెళ్ళవక ముందో. ఇప్పుడు ఎందుకు సరదాగా అనిపించట్లేదు అనేది అసలు ఫస్ట్ క్వశ్చన్. అప్పుడే తను అలాంటిది సరదాగా ఎక్స్ప్రెస్ చేసిందా, లేకపోతే నిజంగా సరదాగా అంటుందా? చూడండి, కొన్నిసార్లు ఒకసారి 2 సార్లు అంటే సరదాగా పర్లేదు, కానీ ఎక్కువ సార్లు అంటే అవతల వ్యక్తికి ఇదే వాళ్ళ అభిప్రాయమా అనే ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది. ఇంకొకటి, పెళ్ళైన కొత్తల్లో, పెళ్ళవక ముందల పెళ్ళైన కొత్తల్లో ఏంటంటే ఏదన్నా తీసుకోగల ఇష్టము, అంటే ఇది కొత్త అట్రాక్షను అవి ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇదే రకమైన వాక్యాలు వినపడటం అనేది అందరూ అంత ఈజీగా తీసుకోలేరు. వాక్యం వినపడటం వేరు, బిహేవియర్ వేరు. ఇప్పుడు బిహేవియర్లో ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఆవిడ ఎక్కువ అంటే డామినేటింగ్గా ఉన్నారు వైఫ్ అనేది ఒకటి, కుటుంబ నిర్ణయాలు, ఆర్థిక పరమైన నిర్ణయాలు కూడా ఆవిడే తీసుకోవటంతో ఈయనకు చులకన భావం ఏర్పడింది అనేది కూడా ఒకటి మనం అనుకోవటం జరిగింది. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆలోచించాల్సింది, ఈయన ఆ నిర్ణయాల వల్ల కుటుంబానికి మొత్తంగా మంచి జరుగుతుందా లేదా. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఉషా అన్నీ నెత్తి మీద వేసేసుకుని చెయ్యాలనుకుంటారు. నేను కేపబుల్, నేను సమర్థురాలిని కాబట్టి అన్నీ చక్కబెట్టేయాలి. ఒక రకంగా అది వాళ్ళకి స్ట్రెస్సే. సో నేను చేసేయగలను, నేను చక్కదిద్దేయగలను, వాళ్ళ మీద భారం పడకుండా నేను అన్నీ మేనేజ్ చేయగలను అని అనుకోవటం వేరు. వాళ్ళకి తెలీదు, చేత కాదు కాబట్టి నేను అన్నీ చేస్తాను అనే యాటిట్యూడ్ వేరు. రెండోది ఎప్పుడైతే ఉంటుందో అది భర్తలకు ఇబ్బందికరంగా మీరు చెప్పినట్టుగానే ఆ రెండోదే తనకి ప్రాబ్లం. నీకేమీ చేత కాదు, నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను, నా వల్ల సేవింగ్స్ ఎక్కువ అవుతున్నాయని, నా వల్ల ఫ్యామిలీ నడుస్తుంది అన్నది ఎక్కడో తెలియకుండానే అహం అంటామా లేదు అంటే యాటిట్యూడ్ అంటామా తెలియదు, కానీ నాకు ఇబ్బందిగా ఉంది అనేది తన ప్రాబ్లం. సో ఇక్కడ అదే నేను అంటుంది, అది ఈయన వర్షను. బట్ అందులో ఇన్ఫీరియర్ ఈయన ఫీల్ అవుతున్నారా, ఆవిడ జీతం ఎక్కువ అనేది కూడా ఒక కోణం ఉంటుంది. ఇప్పుడు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. సో ఒకవేళ ఆవిడ మామూలుగానే నా జీతం ఎక్కువ కదా, ప్లస్ నేను ఇవన్నీ చేయగలను కదా, నేను చూసుకుంటానులే, నీకెందుకులే ఇబ్బంది అన్నా కానీ, ఓహో నాకు అంత సమర్థవంతుడిని నేను కాదని, తనైతేనే బాగా చేస్తుందని నమ్మకంతో ఇలా మాట్లాడుతుందా అని ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కూడా ఎస్పెషలీ మగవాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది గమనించుకోమంటున్నాను. అంటే ఇంటెన్షన్స్ ఆఫ్ భార్య, అతని వైఫ్ ఇంటెన్షన్స్ ఏంటి, నిజంగా చులకన చేస్తుందా, చులకన చేయబడుతున్నానని ఈయన ఫీల్ అవుతున్నాడా? రెండిటికి తేడా ఉంది కదా, అవునా? ఆ లైన్ తెలుసుకుంటే ఫస్ట్ అసలు ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈయన అనుకున్నట్టు ఆవిడ లైన్ క్రాస్ అయ్యి ఈయన్ని చులకన చేయటం, లెక్క చేయకపోవటం, చిన్న చిన్న నిర్ణయాల్లో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం, పెత్తనం అంతా నాదే అనుకోవటం, ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడగలగాలి. అంటే తన ప్రవర్తన, తన యాటిట్యూడు, తన తీసుకునే నిర్ణయాల వల్ల తనని పక్కకు పెట్టేసి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆఫ్ ఫ్యామిలీ కూడా సంప్రదించకుండా కానీ, లేదా చెప్పిన వాటికి లెక్క చేయకుండా నేను అనుకున్నదే చేస్తాను అనటం కానీ అతన్ని ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది క్లియర్గా ఆవిడికి చెప్పగలగాలి.
చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఉషా, నా దగ్గరికి వచ్చి భార్యాభర్తలు ఇద్దరూ చెప్తున్నప్పుడు ఈ విషయం ఇప్పుడు దాకా తనకు కూడా చెప్పలేదండి, మీ ముందే చెప్తున్నాను, మీకే చెప్తున్నాను అనుకుంటా చెప్తారు. నేను ఇప్పుడే వింటున్నాను, ఇది కనుక నాకు ముందే తెలిసినట్టయితే నేను కొంచెం కేర్ఫుల్గా ఉండేవాళ్ళం అని చెప్పి రెండో వాళ్ళు అంటూ ఉండటం జరుగుతుంది. సో అందుకని ఏంటంటే మొదట వీళ్ళకి ఏదైతే అవతల పార్ట్నర్లో ఇబ్బందికరంగా ఉందో అది కమ్యూనికేట్ చేయండి మీకు తెలిసిన విధానంలో. అంటే డిస్కషన్ లాగా, ఆర్గ్యుమెంట్ లాగా కాదు, వాదన వద్దు, చర్చ చెప్పి అప్పటికీ మారకపోతే తను ఎవరు చెప్తే వింటుందో వాళ్ళ ద్వారా ప్రయత్నించవచ్చు. అంటే వాళ్ళ అమ్మగారో నాన్నగారో తమ్ముడో అన్నయ్యో ఉంటారు కదా, వాళ్ళు చెప్తే మనకి బుర్రలోకి వెళ్ళే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు మనకి, ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ ద్వారా ట్రై చేయొచ్చు. అలాంటి రిలేషన్షిప్ ఉంది, చెప్తే వింటారు అనుకుంటే. లేదు అంటే కనుక కంపల్సరీగా మాలాంటి వాళ్ళని సంప్రదించాలి. మీరు అన్నట్టుగానే ఒకవేళ నిజంగానే కొంతమంది భార్యలు పెత్తనం చూపించాలన్న పేరుతోనో లేదు మేము క్యాపబుల్ అన్న పేరుతోనో కొన్నిసార్లు తక్కువ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అది కూడా పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అవుతున్న ప్రాసెస్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. పిల్లల ముందా ఏ భర్త కూడా తక్కువ అని అనిపించుకోవడానికి ఇష్టపడరు. అలాంటివి చాలా ఫ్యామిలీస్ బయట ఉన్నాయి. అవును, వాళ్ళ మనోవేదన కొన్నిసార్లు ఎవరితో చెప్పిద్దామని ప్రయత్నించినా అది ఇంపాసిబుల్గానే కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, చెప్పించినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ డైలమాలో చాలా మంది ఉంటారు. అంటే నాతోనే చెప్పకపోయావు, వేరే వాళ్ళ ద్వారా ఎందుకు, ఇలాంటి కూడా వస్తాయని భయపడుతుంటారు. కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ప్రతి ఒక్కరికి మనం ఏం చేస్తున్నాం అనేది ఒక సెల్ఫ్ చెప్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆడవాళ్ళ వైపు మనం మాట్లాడితే వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు అంటే ఎక్కడ దెబ్బ పడుతుంది భర్తని, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు అనుకున్నట్టుగానే అన్ని స్థాయిల్లో వీళ్ళే హై ఉన్నా తనకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్, తనకి ఇవ్వాల్సిన వాల్యూ ఎప్పుడైతే ఇవ్వకుండా ఉంటూ ఉంటామో అది కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఇద్దరి మధ్య. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ భార్యకి నిజంగా జీతం ఎక్కువ ఉండి అన్నిట్లో నిజంగా గనక అంటే అన్నిట్లో ఆవిడదే దూసుకెళ్ళిపోయే మనస్తత్వం అయితే ఆవిడ మామూలుగా ఉన్నా సరే భర్త ఇన్సెక్యూరిటీ, ఆత్మన్యూన్యత, ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆబ్వియస్గా ఎక్కువ మట్టుకు. ఏది ఈవిడ జాగ్రత్తగా ఉన్నా సరే, అంటే ఆవిడ పాటికి ఆవిడ ఉన్నా సరే, అలాంటిది పనిగట్టుకుని ఇట్లాంటి స్టేట్మెంట్స్ అదేంటి చులకన చేయటం ఇవన్నీ ఉంటే ఇంకా అతను ఎంత నరకం అనుభవిస్తాడనేది తెలియదు. ఈ అమ్మాయికి తెలియకుండా ఏదో ఒక రోజు అది ఎఫెక్ట్ లాంగ్ రన్లో చూపిస్తూ ఉంటుంది. అది తెలియకనే ఈ ప్రవర్తన చేస్తుంటారు ఆడవాళ్ళు. సో అందులో మన సొసైటీలో ఏంటి, సమాజంలో జనరల్గా ఉన్న సిస్టమ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు కూడా భర్త వయసులో కొద్దిగా ఎక్కువ ఉంటాడు, జనరల్గా సంపాదనలో ఎక్కువ భార్య కంటే. ఇలాంటి ఒక పంథాలో ఉండటం అలవాటు అయిపోయిన తర్వాత మామూలుగానే ఏడిపించేవాళ్ళు, సరదాగా టీజ్ చేసేవాళ్ళు ఉంటారు. నీకేంటయ్యా మీ ఆవిడ బ్రహ్మాండంగా సంపాదిస్తుంది అని. దాన్ని కాంప్లిమెంట్గా కంటే నెగిటివ్గానే ఎక్కువ తీసుకుంటారు మగవాళ్ళు. అది ఆ మేల్ ఈగో అనేది అది ఒప్పుకోనివ్వదు చాలామందిలో. వీళ్ళు మగవాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ అహం ఆ భార్య డామినేటింగ్గా ఉంది, శాలరీ ఎక్కువ ఉంది అనేదాన్ని వీళ్ళే తీసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు అసలు భార్యకి ఒక రకంగా భర్తని అంటే ఇన్సల్టింగ్ ఫీలింగ్ లేకుండా ఇవన్నీ చెయ్యాలంటే ఒక రకంగా మంచిగా ఆలోచించే భార్యకి అది కత్తి మీద సాము. అంటే ఎక్కడ నా భర్త ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడో నేను కేర్ఫుల్గా ఉండాలని. అలా కాకుండా ఇప్పుడు ఈ కేసులో పనిగట్టుకుని ఇలా చేస్తే ఇంకా ఇతను ఇంకా హర్ట్ అయ్యి ఇంకా అంటే ముడుచుకుపోయి విడిపోదామని నిర్ణయాలకు కూడా వచ్చేస్తూ ఉంటారు కొంతమంది. చాలా మంది ఆడవాళ్ళకి ఇది తెలియక సంసారాలని పాడు చేసుకుంటారు. తెలియకేం కాదు ఉషా, ఏంటంటే నేనే సూపరు అనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్, లేకపోయినా బతికేస్తాను అనే యాటిట్యూడ్ ఇప్పుడు ఈ కాలం బాగా కనిపిస్తుంది. అంత తెలియకుండా ఏం కాదు, ఎందుకంటే అవతల వ్యక్తి ఫీల్ అవుతున్నప్పుడు ఇవన్నీ మన పార్ట్నర్ ఫీల్ అవుతుంటే మనకి మొహంలో తెలియదు. బట్ ఏంటంటే ఎక్కడో కొన్నాళ్ళ తర్వాత కొంతమందికి చూడు, ఏది అందరినీ ఒకే ఘాటిని కట్టేలేం మనం, బట్ తెలియకుండా అయితే ఉండదు. అవునా, ఇతని ప్రవర్తనలోనో ఇతను అంటే ముభావంగా ఉండటంలోనో ఏదో మొత్తానికి అవతల వ్యక్తికి నేను చేసేది హర్ట్ఫుల్గా ఉంది అని తెలియనంత అమాయకత్వంలో ఉండటం కూడా తప్పే. మరి తెలియదని అంటే గనక తెలుసుకోవాలి కదా మనం ఏం మాట్లాడుతున్నాం, అవతల వ్యక్తికి అది ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది వైఫ్ అండ్ హస్బెండ్ కేర్ఫుల్గా ఉండాలా వద్దా? అవునా, ఏంటంటే ఒకలాంటి నాకే తెలుసు, నేను చిన్న వయసులోనే అతనికంటే ఎక్కువ ఉండటం, స్లోగా ఏంటంటే
నేనే రన్ చేసేయగలను షో మొత్తం అనే ఫీలింగ్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి, ఈయన కూడా మొదట్లో ఏమన్నా ఆమె కేపబుల్ కదా అని అన్నీ ఆవిడకి వదిలేయటం, నువ్వు చూసుకోలే అని అన్నిటికీ ఎక్కువ ఆధారపడటం కానీ ఇట్లాంటివి జరిగితే కూడా ఆడవాళ్ళకి స్లోగా ఆ చులకన భావం అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందిలో. అంటే ఏంటంటే బౌండరీస్ సెట్ చేయకపోవటం, ప్రతిదానికి ఈవిడ మీద ఆధారపడటం, ఫస్ట్ టైమే హర్ట్ అయినప్పుడే ఆ బిహేవియర్ తనకి నచ్చలేదు అనేది ఎక్స్ప్రెస్ చేయకపోవటం, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుని వీళ్ళు హర్ట్ అవుతున్నారా లేదా అనేది పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఈయన విషయంలో ఏమవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఈయన చెప్పినా ఆవిడ పట్టించుకోవట్లేదా, లేదా అసలు ఈయన చెప్పలేదా, లేదా మొదట ఈయనే ఆవిడికి ఆ ఫ్రీడము, అన్నీ చూసుకోగలిగిన ఫ్రీడము అన్నీ నువ్వే చూసుకో అన్నట్టు వదిలేసి ఇప్పుడు రాను రాను ఏమన్నా ఆవిడ పెత్తనంలాగా అనిపించి ఫీల్ అవుతున్నారా. ఇప్పుడు చాలా కోణాలు ఉంటాయి, అవునా? సో ఇలాంటివన్నీ చూసుకుని మాట్లాడి ఎక్స్ప్రెస్ చేసి ఇవన్నీ ప్రయత్నాల తర్వాత కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నట్టు లేదు అని అనిపిస్తే కనుక తప్పకుండా కౌన్సిలర్స్ని కలవండి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే పెత్తనం ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది, పిల్లల ముందు ఫ్యామిలీ ముందు చులకన అవుతున్నాము అన్నప్పుడు కొన్నిసార్లు విజయ పెద్దన గారు కొన్ని రూల్స్ చెప్పారు. ఇవి ఏమైనా జరిగి ఉన్నాయా లైఫ్లో, మేమే ముందు ఇచ్చేసామా, స్టార్టింగ్లో వీటిని అలవాటు చేసి ఉన్నామా, అసలు చెప్పే ప్రయత్నం చేసామా తనకి హర్ట్ అవుతున్నామని 1-2 సార్లు థింక్ చేసి మీరు కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం కానివ్వండి, లేదా వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఎవరైనా చెప్తే వింటారు, చెప్తా ఏమనుకోరు అన్న ఫీలింగ్ మీకు కనుక వస్తే ఆ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయొచ్చు. లేదు అనుకుంటే కౌన్సిలర్ హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో తెలుసో తెలియకో వీటి వల్ల విడిపోయేదాకా సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ రేపు అటువంటి మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అందరూ అని చెప్పలేదు మేము వీడియోలో. ఎవరైతే ఇటువంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక సొల్యూషన్, ఏ పాయింట్లు మనం చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి, ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మన ద్వారా జరిగిందా, మొదటి నుంచి జరుగుతూ ఉందా, ఈ మధ్య కాలంలో ఏమన్నా వచ్చిందా, ఇటువంటివన్నీ మనం చూసుకున్నప్పుడు బంధం బలపడే అవకాశం ఉంటుందనే ఈ వీడియో సారాంశం. ఎవరైనా సరే కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి, మేము అన్నీ ప్రయత్నించామనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.